నమస్కారం అండి S4 మిత్రులకు. ఈరోజు నేను ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. నా పేరు తోకల వరదరాజ సాంచి. మొన్న చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద దాడిని ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఆక్షేపిస్తుంది. ఎందుకంటే ఆయన 71 సంవత్సరాల అడ్వకేట్ అయిన రాకేష్ కిషోర్ గారు ఆయన విచక్షణ జ్ఞానం కోల్పోయి ఆయన షూ విసరడం అనేది అమానుషం. అది భారత రాజ్యాంగం మీద దాడిగా మేము అభివర్ణిస్తున్నాం. ఇలాంటి వ్యక్తులకి దేశ ద్రోహిగా ప్రకటించాలని PM మోడీ గారిని, అలాగే ప్రెసిడెంట్ అయిన ముర్ము గారిని మేము కోరుతున్నాం. ఈరోజు గవాయ్ గారు చెప్పింది ఏంటంటే అది ఆర్కియాలజికల్ వాళ్ళకి సంబంధించిన మ్యాటరు. ఇక్కడ దానికి ప్రస్తావన లేదు. వాళ్ళతో దాన్ని చూస్తారని చెప్పడం జరిగింది. ఇది సనాతన ధర్మం అనుకుంటూ మన రాకేష్ కుమార్ గారు ఆయన మీద బూటు విసరడం అనేది విచక్షణ జ్ఞానం కోల్పోవటమే. మరియు ఆయన అంటున్నాడు, నేను ఇప్పుడు దాకా ఇలాంటి పనులు చేయలేదు, ఎంత దేవుడే చేయించాడు అంటున్నారు. అయితే ఈ కోర్టుల్లో వచ్చిన ప్రజానీకమంతా కూడా తప్పులు చేసిన వాళ్ళంతా కూడా దేవుడే చేయించాడని అంటారా? వాళ్ళందరినీ విడిచిపెట్టేయమంటారా? వాళ్ళు దేవుడు చేయించిన వాళ్ళే కదా, వాళ్ళు కూడా దేవుడు చేయించిన వాళ్ళ కింద లెక్క. దేవుడి గురించి మనం ఆలోచించినట్టయితే దేవుడు అనేవాడు అందరి చేత తప్పులు చేయించేవాడు కూడా దేవుడే, రక్షించేవాడు దేవుడే, భక్షించేవాడు దేవుడే. అలాగని ఆయన చెప్పడం కూడా ఆయన చదువుకి ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. మనం తప్పు చేసి దేవుడి మీద తోసేయడం అనేది చాలా తప్పు. కాబట్టి ఈ రాకేష్ కిషోర్ని మేము దేశద్రోహిగా ప్రకటించాలని, అట్లాగే అతని మీద తగు చర్యలు తీసుకోవాలని మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున కోరుతున్నాం. ఇది గవర్నర్ గారికి కూడా మొన్న కలిసినప్పుడు కూడా చెప్పాం, మేము తీవ్రంగా గ్రహించాం. ఆయన కూడా ఇలాంటి చర్యలు అనేవి సమాజంలో చాలా తప్పని చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాటిని మేము ఖండిస్తున్నాం. ఆమ్ ఆద్మీ పార్టీ ఎప్పుడు కూడాను ఒక సక్రమమైన సదుద్దేశంతో ప్రజలకు కానీ ప్రజాస్వామ్యానికి కానీ సేవ చేయాలని అనుకుంటుంది. అందులో కోర్టులు అనేవి ఒక పిల్లరు మన దేశ దాంట్లో భవిష్యత్తు నిర్మాణంలో. అట్లాగే పత్రికా విలేకరులు, మీడియా అనేది ఒక పిల్లరు, రాజ్యాంగ వ్యవస్థ ఒక పిల్లరు. ఇలాంటి వ్యవస్థల మీద దాడికి చేసి సనాతన ధర్మం దేవుడే చేయించాడు అనడం చాలా దారుణం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అతని మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.